జిల్లా పరిషత్కు గత ఏడాది వచ్చిన ఆదాయం, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, వివిధ అనుబంధ శాఖలకు ప్రభుత్వం అందజేసిన నిధులు, చేపట్టిన వ్యయం పరిగణలోకి తీసుకొని 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2024-2025 సంవత్సర సవరణ బడ్జెట్, 2025-26 సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టగా జిల్లా ప్రజా పరిషత్ సహా పిఐయు, పంచాయతీరాజ్, పిఆర్ఐ, శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ డివిజన్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సంబంధించిన బడ్జెట్లు మొత్తం క్రోడీకరించి అన్ని పద్దుల కింద 2025-26 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ నందు 1580,59,07,806 రూపాయలను రాబడిగా అంచనా వేస్తూ అందులో 14,62,20,29,244 రూపాయలను ఖర్చుగా అంచనా చూపిస్తూ సంవత్సరానికి మిగులు 118,38,78,565 రూపాయలను బడ్జెట్గా పొందుపరిచారు. జిల్లా ప్రజా పరిషత్ శ్రీకాకుళంతో సహా పిఐయు డివిజన్, పంచాయతీరాజ్, టెక్కలి, పాలకొండ మరియు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం శ్రీకాకుళం వారి యొక్క బడ్జెట్లు క్రోడీకరించి మొత్తం అన్ని పద్దుల కింద 2024-25 సంవత్సరం సవరణ బడ్జెట్ మొత్తం 14,11,54,99,739 రూపాయల రాబడిలో 13,06,32,44,486 రూపాయల ఖర్చును వరిస్తూ సంవత్సరానికి మిగులు 105,22,55,253 రూపాయలను అంతిమ నిల్వగా చూపించారు. సభ్యులంతా ఈ అంశాల వారీగా చర్చ నిర్వహించి బడ్జెట్కు ఆమోదం తెలిపారు.